నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తూముకుంట మున్సిపాలిటీలో మొగుళ్ల వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో గరికి ఉపేందర్ రావు ఆధ్వర్యంలో వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జేసీ లచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతా ఐకమత్యంగా ఉండి వీఆర్ఓల కృషికి కలిసి రావాలని కోరారు. పెద్ద సంఖ్యలో వీఆర్ఓలు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు పూర్వ వీఆర్ఓల ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ షామీర్పేటలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడంతో పాటు గ్రామ రెవెన్యూ సంక్షేమ సంఘం అధ్యక్షులు గరికా ఉపేందర్ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నాతో పాటు టీజీటీ అధ్యక్షుడు రాములు గారు, జనరల్ సెక్రటరీ రమేష్ గారు, అదేవిధంగా తులసి గారు రావడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 2020-2022 వీఆర్ఓ వ్యవస్థ మొత్తాన్ని కూడా అర్ధరాత్రి తీసేసి వేరే డిపార్ట్మెంట్లు వేరే శాఖల్లోకి పంపించడం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఒక నిర్ణయానికి తిరిగి గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థని బలోపేతం చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఎలా తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలనే ఒక విధానంలో రకరకాలుగా వదంతులు వస్తున్నాయి. దాంట్లో అభద్రతకు గురయ్యారు. గతంలో కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి పేపర్లో వస్తున్న వాటిని భయపడి వాళ్ళకి ఏం జరుగుతుంది ఒక తెలుసుకుందామనే ఒక అందరు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వారందరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడానికి ఎదురు చూస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం ఉంటే నిన్న మొన్న జరిగిన దాడులు కావచ్చు, గ్రామీణ స్థాయిలో రెవెన్యూ పోలీసులు లేకపోవటం, ఇక్కడ జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు తెలియకపోవటం, దానివల్ల ఒక వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి ఇదా బ్యాక్ ఎంత కారణమా అనేది కూడా ఆలోచించడానికి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వ్యవస్థ తిరిగి వస్తుంది. అందరికీ కూడా ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతి పూర్వ వీఆర్ఓలు కావచ్చు, రెవెన్యూలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా రెవెన్యూకి రావాలి. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. నా అన్న మనకు దేవుడిచ్చిన అన్న గౌరవనీయులు డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెన్షనర్ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ మన లచ్చిరెడ్డి గారు మనల్ని ఆశీర్వదించడానికి, మనకు అండగా ఉండటానికి, కోట్ల ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకున్నట్లయితే తప్పకుండా ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నేను ఏమైపోయినా పర్లేదని చెప్పి ముందుకు వచ్చాను. ఈరోజు వారికి మరి రుణపడి ఉండాలి. మనం ఈరోజు వారి యొక్క నాయకత్వంలో బలమైనటువంటి వీర సైనికులుగా మనం అందరం కానీ పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే సంక్షేమ సంఘం యొక్క సోదరులందరూ కూడా మీ సైనికులుగా మేము ఉన్నామన్నా తప్పకుండా మీరు మాకు అండగా ఉండండి. మా కుటుంబాల్లో వెలుగులు నింపండి. మేమంతా కూడా మీకు అండగా ఉండి, మీకు వెన్నెముకగా ఉండి, మీకు ఏ రకమైన పిలుపునిచ్చినా 100% ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ సమయం అమూల్యమైనది. మరలా అన్న మాట్లాడే ఒక మీటింగ్ ఉంది, పోయి వచ్చి మరలా వస్తారు. మరి ఇప్పుడు ఇంకా సోదరులు వస్తూ ఉన్నారు. అందరూ మీపై అత్యంత విశ్వాసంతో ఉన్నారు. మన ఎంటైర్ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కంకణం కట్టినటువంటి మహానీయుడు, యోధుడు అన్న లచ్చిరెడ్డి గారికి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరో ముఖ్య అతిథి మన రాష్ట్రాన్ని తహసీల్దార్లుగా 4 కోట్ల ప్రజానికానికి సేవలు అందిస్తున్న తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న రాములన్నకు, అట్లాగే తెలంగాణ తహసీల్దార్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న యంగ్ అండ్ డైనమిక్ రమేష్ పాకా గారికి,
అలాగే సెక్రటరీ జనరల్ మన అన్న పిలిపించి లాటరీ పద్ధతులు ఇతర డిపార్ట్మెంట్ బలవంతంగా పంపారు. కానీ పంపినప్పుడు అదే జీవోలో సమాంతరమైన క్లియర్ వేకెన్సీ పోస్టులు ఏమన్నారు. కానీ ఈ రాష్ట్రంలో 5,139 మంది పోస్టులు లేకపోవడం వల్ల అనేక రకాలుగా అటెండర్గా, కామాటిగా, వాచ్మెన్గా, స్వీపర్గా, అట్లాగే మహిళా జీప్ డ్రైవర్గా ఇట్లాంటి దిగువ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులు కూడా మమ్మల్ని వేసేసి మా ఉద్యోగ అభద్రతకి లోన్ చేశారు. సర్వీస్ ప్రొటెక్షన్ పోయింది, పే ప్రొటెక్షన్ పోయింది. మాకు ఉన్న 26 సంవత్సరాల సర్వీస్ మొత్తం జీరో అయిపోయింది. మాకు ఎటువంటి ప్రమోషన్ రాలేదు. ఇది ఇట్లుండగా ఈ ప్రభుత్వం వచ్చినాక, ప్రజాప్రభుత్వం వచ్చినాక, ఫ్రెండ్లీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా మా సమస్యల్ని సావధానంగా తీసుకొని పాజిటివ్గా తీసుకొని పరిష్కారం చేస్తానే ఆశాభావం మెండుగా ఉన్నది, ఇప్పటికీ కూడా ఉన్నది. అందరు తీసుకుంటారనే మేము చూస్తున్న సందర్భంలో ఈరోజు గ్రూప్ 4 అభ్యర్థులు వాళ్ళ యొక్క స్థానాలకు వచ్చి ఈరోజు నియామకం అవుతున్నారు. ఈ నేపథ్యంలో